ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలమున యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రములయ్యా. ఈ సాయంకాలమున మీ పరిశుద్ధమైన సన్నిధిలో నిబిడలంగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించటకు, మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఆసక్తితో యూట్యూబ్ దగ్గర కూర్చొని మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించండి. మీ మాటలో ఉన్న జీవము, మీ మాటలో ఉన్న ఆదరణ, స్వస్థత మాకు దయచేయమని ఈ రాత్రి, ఈ సమయము ఈ ఆశీర్వాదకరంగా చేసి ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్ యు. పాట పాడుకుందామా? దేవుని నామానికి మహిమ కలుగులాగున. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 140వ కీర్తన, యేసు నీ నామామృతము మాకెంతో రుచి అయ్యా అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. యేసు నీ నామామృతము మాకెంతో రుచి అయ్యా దేవా, యేసు నీ నామామృతము మాకెంతో రుచి అయ్యా. వాసులుగా చేయుటకు వాసుర ప్రకాశమై యేసు నీ నామామృతము ఎంతో రుచి అయ్యా. ఏడు కలరగ కోటిని ఆడువారికి దేవవే ఎంతో కీడు చేసిన పాడువైది కొడుకోడనంగా వారి తాళము చేసి యేసు నీ నామామృతము ఎంతో రుచి అయ్యా. అయ్యా అక్షయ కరుణే శబురన రక్షక నీవే దేవాక్షయ కరుణే శబురన రక్షక నీవే. రక్షణకు భిక్షాగని భిక్షేతులమైన యేసు నీ నామామృతము ఎంతో రుచి అయ్యా. అందమగుని మందిరమున కొద్దుగా మేము దేవా నీ
సంతోషం అండి. ఈరోజు మన ధ్యానం కొరకు లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకున్నాం. చక్కగా మీరు వాక్యాలు వింటున్నారా? రాసుకోండి, దీవించబడండి, షేర్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వినుకొండ. మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వండి, షేర్ చేయండి. అనేకులు చూస్తే వాక్యాల ద్వారా దీవించబడతారు. ప్రభు పేరిట అందరికీ కూడా చెల్లిస్తున్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యం. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్య కుమారుడు అంటే యేసుప్రభు నిమిత్తం మనుష్యులు మిమ్మల్ని ద్వేషిస్తారు, వెలివేస్తారు, నిందిస్తారు. మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు. మీ పేరు చెడ్డదని కొట్టివేస్తారు. చూడండి, ఏమేం చేస్తారు? ద్వేషిస్తారు, వెలివేస్తారు, నిందిస్తారు. మీ పేరు చెడ్డదని ఏం చేస్తారు? సమాజాల్లో నుండి కొట్టివేస్తారు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేస్తారు. మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తారు. ప్రభు నమ్ముకున్న వారిని ఈ రోజుల్లో చాలా మంది ద్వేషిస్తున్నారు. ప్రభు సేవ చేసే వారిని ద్వేషిస్తారు, వెలివేస్తారు, నిందిస్తారు. అసలు మీ పేరు చెడ్డదని సమాజంలో నుండి మిమ్మల్ని ఏం చేస్తారు? కొట్టివేస్తారు, తీసివేస్తారు. ఏం చేయాలి అప్పుడు సంతోషించి గొంతులేమన్నాడు. అసలు సాధ్యమా? యేసుప్రభు చెప్పే మాటలు కొన్ని ఎట్లుంటాయో చూడండి. అయ్యా, మనుషులు మమ్మల్ని ద్వేషిస్తేనే తట్టుకోలేము, వెలివేస్తే ఇంకాస్త తట్టుకోలేము, మా మీద నిందలేస్తే మేము ఏడుస్తూ కూర్చోవలసిందే. అంతకాకుండా మా పేరు చెడ్డదని కొట్టివేసి మమ్మల్ని బయటికి నెట్టివేస్తే ఆ సమయంలో మేము గొంతులు వేయాలా? ఆ సమయంలో సంతోషించాలా? బైబిల్ చెప్తుంది, యేసుప్రభు అప్పుడు మీరు సంతోషించాలి. చూస్తున్న మీరు ఎవరైనా ఈ సాయంకాలం ఇటువంటి అనుభవాలు కూడా నడుస్తా, అయ్యా నేను ద్వేషించబడ్డాను, నా ఇంట్లో నన్ను ద్వేషిస్తున్నారు, నా సొంత తల్లిదండ్రులే నన్ను ద్వేషిస్తున్నారు, నా భార్య నన్ను ద్వేషిస్తుంది, నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, మా పిల్లలు మమ్మల్ని ద్వేషిస్తున్నారు, మమ్మల్ని వెలివేస్తున్నారు, మా మీద నిందలేస్తున్నారు, మా పేరు చెడ్డదని కొట్టివేస్తున్నారయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో సంతోషించాలి. అప్పుడే సంతోషించమన్నాడు. అప్పుడే సంతోషించాలి. అన్నీ బాగుంటే కాదు సంతోషం. ఇంట్లో మంచి చేపల కూర చేసుకున్నప్పుడు సంతోషమే సమాధానమే, అప్పుడు కాదు ఆ పాట పాడాల్సింది. అప్పుడు పాడాలి. కానీ మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు కూడా సంతోషించాలి. లోకస్తులు ఈ పరిస్థితుల్లో సంతోషించలేదు. లోకస్తుల సంతోషం గురించి యోబు ఒక మాట అంటాడు. చూడండి, లోకస్తులు అంటే ప్రభుని ఎరగిన వారు, వారి సంతోషం చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం. యోబు గ్రంథం, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 20. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండదు, భక్తిహీనులకు సంతోషము ఎంతసేపు ఉంటుందట? 1 నిమిషం మాత్రమే ఉంటుంది. భక్తిహీనులు సంతోషపడేది 1 నిమిషమే. 1 నిమిషమే. వారు ఎగిరి గంతేసేది, వారి సంతోషం ఉండేది 1 నిమిషమే. ఇదే యోబు 20వ అధ్యాయం 18 వచ్చిన ఏమంటాడు చూడండి. భక్తిహీనులు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండినో దానిని వారు అనుభవింపక మరలా అప్పగిస్తారు.
వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి ఏముండదంట? సంతోషం ఉండదు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. లోకస్తులకి సంతోషం లేదు ఈ రోజు. అయితే ప్రభు అంటున్నాడు, సంతోషించండి, సంతోషించండి. నా యందు మీరు సంతోషించినట్లుగా మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా ఈ సంగతులు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తారు, వెలివేస్తారు, నిందిస్తారు, మీ పేరు చెడ్డదని కూడా కొట్టివేస్తారు. ఏడుస్తూ కూర్చోవద్దు. ఏం చేయాలి ప్రభువా? సంతోషించి గంతులేయండి, గంతులేయండి, సంతోషించండి. అన్ని బాగుంటే కాదు సంతోషం. దేవుని బిడ్డలంగా ఏమి లేకపోయినా సంతోషించాలి. అలా మనం సంతోషిస్తే సంతోషంలో దాగి ఉన్న 4 ఆశీర్వాదాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన మనము ఎప్పుడూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మనం అలా సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషము మనకేమిస్తుందో ఒక 4 విషయాలు దేవుని వాక్యంలో నుంచి చూడబోతున్నాం. చూడండి, సంతోషం ద్వారా మనం పొందుకునే 4 ఆశీర్వాదాలు. ఎప్పుడు అన్ని బాగుంటే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. అప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అటువంటి సంతోషం నీకేమిస్తుందో 4 విషయాలు దేవుని వాక్యంలో చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథం, ది బుక్ ఆఫ్ Proverbs, chapter 15, verse 13. సంతోష హృదయము ముఖమునకు ఏమిస్తుందంట? తేట. ఇంగ్లీష్ బైబిల్లో ప్రకాశత అండి. సంతోష హృదయము ముఖమునకు తేట, ప్రకాశము. ఇంగ్లీష్ బైబిల్ చదువుతారా? చదవండి, ఎవరైనా చదవండి. Proverbs chapter 15 verse 13 చదువుతారు. ఇక్కడే cheerful countenance. ఇక్కడ ఆ బైబిల్లో చదువున్నారా? న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్, NKJ. Proverbs chapter 15 verse 13. Proverbs chapter 15, నేను చదువుతాను, చూడండి ఇక్కడ. Proverbs chapter 15 verse 13. A merry heart makes a cheerful countenance. ఇంకొక వర్షన్లో ఇక్కడేమో cheerful countenance అనే మాట ఉంది. ఇంకొక దాంట్లో ప్రకాశత అనే మాట, లైటనింగ్ అనే మాట. సంతోష హృదయము ముఖంకి ఎట్లాంటిదంటే, బల్బు కానీ ఇంట్లో చీకట్లో కరెంటు పోయినప్పుడు, మనకు కరెంట్ వచ్చినప్పుడు బల్బు వెలిగితే ఎంత ప్రకాశమానం ఉంటుందో, సంతోష హృదయం ముఖానికి తేట. చాలామంది సాయంకాలం దిగులుతో కూర్చున్నారు. ఎందుకు దిగులు? ఎందుకు చింతపడుతున్నావు? ఇంట్లో ఉన్న సమస్యలు, కష్టాలు, శ్రమలు నీకు దిగులు తెస్తున్నాయా? దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో. మనం కష్టాల్లో కూడా సంతోషపడ్డాం. ఇది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. మనుషులు మనల్ని ద్వేషించిన, మనుషులు మనల్ని వెలివేసిన, మనుషులు మనల్ని నిందించిన, నీ పేరు చెడ్డదని కొట్టివేసినా కూడా దేవుని బిడ్డలు సంతోషించి గంతులు వేస్తారు. అలాంటి వారి హృదయం, ఆ సంతోష హృదయం లోపల ముఖానికి ఏమిస్తుంది? తేడా. ఎస్తేరు సంతోషించడానికి ఏమన్నా? ఒక అనాథ బాలిక, ఎవరు లేరు ఎస్తేరుకి.
కానీ రాజు ఎస్తేరును చూడగానే దేవుని దయా కిరీటం, దేవుని కరుణా కటాక్షాలు ఎస్తేరు మీద అలా ప్రజ్వలించబడ్డాయి. కారణం దేవుని మీదే ఆధారపడ్డాం. దేవుని మీద ఆధారపడాలి మనం. అలా దేవుని మీద ఆనుకుని బ్రతికే మన బ్రతుకులు సంతోషంగా ఉంటాయి. సంతోష హృదయం ముఖానికి ఏమిస్తుంది? తేట తేట. రెండవది సంతోష హృదయము. సామెతలు 17:22. సామెతలు 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. సంతోషము గల మనస్సు ఆరోగ్యము, హెల్దీ లైఫ్. ఆరోగ్యం. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యం క్షీణించిపోతుంది. కారణం దిగులు. కొన్ని సమస్యలు, ఆ సమస్యలు పట్టుకొని అలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నేను ఈ వాక్యం సిద్ధపడి చెప్పబోయే ముందు కూడా ఒక అమ్మాయి ఎప్పుడో తన జీవితంలో జరిగిన ఆ సంఘటన గుర్తు చేసుకొని కుమిలిపోతూ ఉంటుంది, నలిగిపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఎవరితో సమాధానంగా మాట్లాడలేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్యం. ఎందుకు నీకు ఆరోగ్యం పోతుంది? ఎందుకు నువ్వు అనారోగ్యం తెచ్చుకుంటున్నావు? ఎందుకు నీకు వ్యాధి? ఎందుకు నీకు అనారోగ్యం? ఒక్కటే సంతోషం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. ఆరోగ్యం. నీకు ఆరోగ్యం కావాలంటే ఎప్పుడు సంతోషం ఉండాలి. కొంతమంది వెళ్తారు డాక్టర్ దగ్గరికి, షుగర్ ఉందని చెప్తే ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటారు. అబ్బో షుగర్ ఏం చేస్తుంది? షుగర్ ఏం చేస్తుంది? బీపీ ఏం చేస్తుంది? వస్తాయి. మనం యేసుప్రభు నమ్ముకుంటే మన ఆత్మకు విమోచన జరిగింది, కానీ మన దేహానికి విమోచన జరగల. అప్పుడే యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన రెండవ రాకడలో మన దేహ విమోచన జరుగుతుందంటే మన దేహ శరీరము తన మహిమ గల శరీరంతో సమరూపం గలదానికి ఆయన మారుస్తాడు. అప్పుడు ఇక ఆ శరీరానికి ఏముండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఆరోగ్యం. అప్పటి వరకు ఈ లోకంలో ఏదో ఒకటి వస్తుంది. ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు ఉన్నాడు కదా, సంతోషం ఉండాలి. ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవు. భక్తులు ఈ పాట అనుకుంటారు. ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవు. ఏ స్థితికైనా చాలిన దేవుడా నీవు. ఏ స్థితికైనా ఆయన చాలినవాడు. చాలాసార్లు అన్నీ బాగుంటేనే కొంతమంది సంతోషంగా ఉంటారు. దావీదు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఈవెన్ దో he was going through so many sufferings, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు నడిచిన దావీదు ఎప్పుడు సంతోషంగా ఉండేది. అది దావీదు మనసు. కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడు. డేవిడ్ రిమెంబర్డ్ హిస్ బెనిఫిట్స్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో దేవుడు ఏ మేలు చేశారు. అందుకని అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకము. ఎప్పుడైతే దేవుడు తన జీవితాల్లో చేసిన మేలు మరువక జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, సంతోషం ఉండిపోతా కదా. ఎక్కడ దావీదు, ఎక్కడ ఇశ్రాయేలుకు రాజు? ఇంట్లోనే తీసివేయబడ్డవాడు దావీదు. తీసివేయబడిన రాయి మొలకు తలరాయి అయినట్టుగా, తృణీకరించబడిన రాయి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయినట్టుగా దావీదు చేతులు ఎంత గొప్ప అద్భుతం. దావీదు ఎప్పుడు దేవుని స్తుతిస్తుంటాడు. దేవుని బిడ్డలారా, సంతోషం హృదయం ఆరోగ్యం ఇస్తుంది. మీరు కూడా ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారంటే
దేవుని మర్చిపోతున్నారు, దేవుని కార్యాలు మర్చిపోతున్నారు. దావీదు జీవితంలో డేవిడ్ రిమెంబర్డ్ హిస్ బెనిఫిట్స్, డేవిడ్ రిమెంబర్డ్ హిస్ బిగినింగ్స్. దావీదు తన తొలిటి దినాలు ఎప్పుడు గుర్తుపెట్టుకునేవాడు, పూర్వకాలపు సంగతి. డేవిడ్ రిమెంబర్డ్ హిస్ బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదాలు దావీదు ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు. అందుని బట్టి దావీదు ఎప్పుడు సంతోషపడేవాడు. కష్టాల్లో కూడా మనకు రాకపోతే ఎవరికి వస్తాయి కష్టాలు, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి నిందలు, అవమానాలు. సంతోషం ఉండాలి. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, మన మనస్సు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. మూడవది సంతోషం, సంతోషం గల మనస్సు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం. Proverbs chapter 15:15. బాధపడు వాడి దినములన్నీ శ్రమకాలములు, సంతోష హృదయానికి నిత్యం ఏం కలుగుతుందంట? విందు. సంతోషం ఉంటే ఎప్పుడు భోజనాలే. విందు, విందంటే భోజనాలు కాదు, విందంటే సహవాసం, విందంటే నాట్యం. విందులో ఏముంటాయి? ఒక ఇంట్లో విందు జరుగుతుందంటే ఏముంటుంది? విందు ఇంటిలో నాట్యాలు, సంభ్రమ సంతోషాలు ఉంటాయి. సంతోషము దేవునికి నిత్యము విందు. విందు ఇంటిలో రుచికరమైన భోజనాలు ఉంటాయి. అక్కడ ఏ కొదువ ఉండదు. అంటే ఈ మాట నేను అర్థం చేసుకున్నాను. సంతోషం, ఎప్పుడు సంతోషం ఉండే వాళ్ళకి దేవుడు ఏది తక్కువ చేయడు, ఏది తక్కువ చేయడు, ఏది కొరత ఉండదు కదా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి పడతాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏముంటుందంట? ఏ మేలు కొదువ ఉండదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? మనం ఎప్పుడు సంతోషంగా ఉంటే దేవుడు మనకు అన్నీ ఇస్తాడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడండి. ధైర్యం తెచ్చుకో. దేవుడు నమ్మదగిన దేవుడు. పేద విధవరాలు అందంట, పేద విధవరాలు. ఆమె ఒక పూట తిట్టడానికి కూడా లేదంట, ప్రార్థన చేసుకుంటా ఉంది. దేవుడు ఆమెతో చెప్పాడు, నువ్వు కొట్టుకైతే మన ఇంటి దగ్గర ఒక చిన్న కిరాణా షాప్, వెళ్ళిపో అక్కడికి వెళ్ళి నీ అవసరం తీరుస్తుంది. ఆమె డబ్బులు లేవు. ఒక చిన్న పేపర్ మీద రాసుకుని పోయింది, అయ్యా నాకు ఇవన్నీ కావాలని. ఇవన్నీ కావాలని, కానీ డబ్బులు ఉన్నాయా? లేవయ్యా. డబ్బులు లేకుండా ఎన్ని ఎట్లా వస్తాయి అంటే, ఇదిగోయ్యా ఈ పేపర్లో చిన్న ప్రార్థన ఉందయ్యా, ఈ ప్రార్థన నేను చేసుకొని ప్రభుని దగ్గర పంపించింది. అప్పుడు ఆ యజమాని, ఆ షాప్ యజమాని అంటే, ఈ పేపరు ఈ ఖాతాలో పెడతా, దీని బరువుకి నీకు ఎంత వస్తుందో అని ఇచ్చి పంపిస్తా అని ఆ పేపర్ని ఖాతాలో పెట్టాడు. ఎడమైంది. నీకేం కావాలో చెప్పావా అన్నాడంటే, నాకు బ్రెడ్ కావాలయ్యా. బ్రెడ్ పెట్టాడు. అది కిందకి రాలా, త్రాసు కిందకి రాలా. ఇంకా ఏం కావాలి? జామ్ కావాలయ్యా, జామ్ ఇచ్చి. ఇంకా ఏం కావాలి? పాల ప్యాకెట్ కావాలి, పాలు. ఇంకా ఏం కావాలి? బూస్ట్ కావాలి, బూస్ట్ ప్యాకెట్. 5-6 వస్తువులు పెట్టినా ఈ పేపర్ వెయిట్కి ఇది కిందకి రావట్లా కాట. ఈలోపు షాప్కి చాలా మంది వచ్చాకే, సరే ఇవన్నీ కవర్లో పెట్టిస్తాను, తీసుకెళ్ళిపో, తర్వాత మాట్లాడతాను నీకు అని చెప్పి పంపించేశాడు ఆడావుడిగా. ఈ పేపర్ని కింద పెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళకి మిగతా సరుకులు ఇచ్చి పంపించేసాడు. తర్వాత కూర్చొని ఆలోచన చేసి, ఈ పేపర్లో ఏమి రాసి ఉంది చూస్తే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. చిన్న ప్రార్థన ఆ పేద విధవరాలి కంటే అవసరం తెచ్చి దేవుని బిడ్డలారా, ప్రార్థన తెలుస్తుంది. సంతోషం ఉండాలి. సంతోషం దీనికి నిత్యము విందు. ఆఖరి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి.
11, 12 వచనాలు నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏమండి మీకే చెప్తాను, వింటున్నారా? తల్లి, అన్నా, అక్క, నీకోసమే చెప్తుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినా సంతోషించండి, ఆనందించండి. ఎందుకో తెలుసా? ఒకరోజు పరలోకంలో మీకు ఫలము కలుగును గాక. నా దేవుడు మీకు ఫలములతో సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఈ లోకంలో మిమ్మల్ని ఎంతగా హింసిస్తున్నారో, మీకు ఎన్ని ద్వేషాలు వస్తున్నాయో, మనుషులు మీ గురించి ఎంత తక్కువగా భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, సంతోషపడండి. పరలోకంలో జీవము కలిగిన దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఫలము అధికము. అవునండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫలాలతో ప్రభు మనం సంతోషపరుస్తాం. అది చూడండి, తాత్కాలికమైన సంతోషం కోసం తెలియదు. సంతోషం ఉండండి, బీ చేర్ఫుల్ ఆల్ ద టైం. ఎప్పుడు సంతోషం ఉండండి. దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషం ఉండాలి. కారణం మన విశ్వాసం, మన ధైర్యం, మన నిరీక్షణ, మన వాగ్దానాలు, ఇవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మనకు మేలు చేస్తానన్నాడు, మేలు చేస్తాడు. దేవుని మాటలన్నీ మనందరి హృదయాంతరంగాల్లో నూరంతరగా ఫలింపచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపునికి స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం విన్న మాటలు మా హృదయాంతరంగాల్లో నూరంతరగా ఫలింపచేయండి. ఎల్లప్పుడూ మేము సంతోషంగా సమాధానంగా జీవించడానికి ఈ కృప మాకు దయచేయమని, సంతోష హృదయం మాకు దయచేయమని, సంతోష హృదయంలో ఉన్న 4 ఆశీర్వాదాలు మేము అనుభవించి, మనుషులు మమ్మల్ని ద్వేషించిన, వెలువేసిన, నిందించిన, మీ పేరు చెడ్డదని కొట్టివేసిన ప్రతి విషయంలో కూడా మేము సంతోషించి గంతులు వేయడానికి సహాయం దయచేయమని, విన్న ప్రతి హృదయాన్ని కూడా మీరు ఆశీర్వదించమని, మరి కుటుంబాలను ఆశీర్వదించమని, మరికొన్న సమస్యలు, అనారోగ్య పరిస్థితులు యేసు నామములో స్వస్థత కలుగుగాక. నా యేసయ్య కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ సాయంత్రం ఈ మాటలు విని యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడం ఇష్టపడిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతం తోడైండుగాక.